ప్రతిరోజు ఉదయం నిన్నటి కూరను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాం. పిల్లల టిఫిన్ ప్లాస్టిక్ బాక్స్‌లోనే ప్యాక్ చేస్తాం. మైక్రోవేవ్‌లో గూడా అదే డబ్బాని పెట్టి వేడి చేసేస్తాం. ఇవన్నీ మన ఇంట్లో రెగ్యులర్‌గా చేసే పనులే. కానీ ఒక్కసారి ఆలోచించండి. మనం వాడుతున్న ప్రతి ప్లాస్టిక్ డబ్బా నిజంగా ఫుడ్ స్టోరేజ్‌కి సేఫా? కాదా? వేడి ఆహారాన్ని ప్లాస్టిక్‌లో పెట్టడం కరెక్టేనా? ఫ్రిడ్జ్‌లో పెడితే సమస్య ఉండదా? ఇంటర్నెట్‌లో ఒకరేమో ప్లాస్టిక్ అంటే విషంతో సమానమని, కొందరేమో మేము ఎన్నో ఏళ్ల నుంచి వాడుతున్నాం. మాకేం ప్రాబ్లమ్ రాలేదు గదా! అంటారు. సో, మనం కన్‌ఫ్యూజ్ అయితుంటాం. సో, ఈరోజు మనం వీడియోలో భయపెట్టే వార్తలు కాదు కానీ నిజాలు తెలుసుకుందాం. అసలు ప్లాస్టిక్‌ని పూర్తిగా మానేయడం అందరికీ ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. ఏదో ఒక రూపంలో ఇవి మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తాం. సో, సరైన విధంగా వాడడం మాత్రం మనందరి చేతిలోనే ఉంటది. సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ ఇంట్లో మనం చేస్తున్న కొన్ని చిన్న చిన్న తప్పులేందో తెలుసుకుందాం. సో, అవి మార్చుకుంటే మనం మరింత జాగ్రత్తగా, తెలివిగా ఫుడ్ స్టోరేజ్ చేసుకోగలుగుతాం. సో, ఆలస్యం చేయకుండా మనం కిచెన్‌లోకి ప్రతిరోజు ఉండే ప్లాస్టిక్ గురించి నిజాలు తెలుసుకుందాం. మన జీవితంలో ప్లాస్టిక్ లేకుండా ఒక్క రోజు గూడా గడవదు. అంటే మీ వాటర్ బాటిల్, పెరుగు డబ్బా, నూనె బాటిల్స్, టిఫిన్ బాక్సెస్, ఫ్రిడ్జ్ స్టోరేజ్ కంటైనర్స్. ఇప్పుడు మన వెజిటబుల్స్ బ్లింకిట్ అని, మళ్ళా జొమాటో అని అవి వెజిటబుల్స్ వస్తున్నాయి గదా! అవి గూడా ప్లాస్టిక్ దాంట్లో కట్ జేసేసి నీట్‌గా ప్లాస్టిక్ కంటైనర్స్‌లో పెడుతున్నారు. సో, ఇవన్నీ ప్లాస్టిక్‌తోనే తయారవుతున్నాయి. అయితే ఇక్కడ చాలామంది చేసే మొదటి పొరపాటేంటంటే అన్ని ప్లాస్టిక్‌లు ఒకటే అని అనుకోవడం. కాదు. సో, ప్లాస్టిక్‌లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. అందుకే కొన్ని ప్లాస్టిక్‌లు నీళ్ళ కోసం తయారైతాయి. కొన్ని చల్లని ఆహారం కోసం, కొన్ని వేడి ఫుడ్ కోసం, కొన్ని మైక్రోవేవ్‌లో వాడేలాగా డిజైన్ జేస్తారు. సో, మరిన్ని మాత్రం అలాంటి ఉపయోగాలకు కాదు. ఇప్పుడు ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న ఏదైనా ప్లాస్టిక్ డబ్బా తీసుకొని చూడండి. ఒక చిన్న ట్రయాంగిల్ షేప్ సింబల్ ఉంటది. దాని లోపల ఒక నంబర్ గూడా ఉంటది. సో, ఆ నంబరు ఆ ప్లాస్టిక్ ఏ రకానికి చెందినదో చెప్తది. చాలామంది ఆ నంబర్‌ని ఎప్పుడు పట్టించుకోరు. దాన్ని గమనించడం చాలా మంచి అలవాటు. అలాగే కొన్ని కంటైనర్ల మీద రాస్తారు ఫుడ్ సేఫ్ అని, కొన్నిటి మీద మైక్రోవేవ్ సేఫ్ అని, కొన్ని ఫ్రీజర్ సేఫ్ అని ఇలా అంటే దేనికి సేఫో రాస్తారు. అవి మనం చూడాలి ముందు. కూడా ఆ కంటైనర్‌లు ఎట్లా ఉపయోగించాలో చెప్పడానికి మాత్రమే మెన్షన్ చేస్తారు. మరి కొన్నిసార్లు లేబుల్ చదవకుండానే ప్రతి డబ్బాను ఒకే విధంగా వాడేస్తాం. ఆ డబ్బా మైక్రోవేవ్ సేఫ్‌కున్నది ఒకదానికి, ఒక ఫ్రీజర్ సేఫ్‌కున్నది ఇంకో దానికి. సో, ఫస్ట్ గమనించండి దాని మీద ఏం రాసుందో. సో, అలా చేయకుండా ఎట్లా పడితే అట్లా యూజ్ చేయడమే పెద్ద తప్పు మనం చేస్తుంది. సో, కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది కొనుగోలు కొనే ముందు లేదా యూజ్ చేసే ముందు మనం ఏం చేయాలి లేబుల్ చదవడం అలవాటు చేసుకోండి ఫస్ట్. ఇది చిన్న విషయం అనిపియచ్చు కానీ ఇది చాలా సమస్యలను కంట్రోల్ చేస్తది. మనం రెగ్యులర్‌గా చేసే తప్పులేందో చూస్తాం ప్లాస్టిక్‌తోని. తప్పు నంబర్ 1 స్టవ్ మీద నుంచి దింపిన వెంటనే మరిగి వేడి కూరను ప్లాస్టిక్ డబ్బాలో ఏసేస్తాం. కొన్ని కంటైనర్‌లు అలాంటి వేడికి తయారు చేయబడవు. సో, మనం వేడి వేడిగా ఉన్నప్పుడు అందులో పెట్టడం సేఫ్ కాదు. సో, చల్లార్చి అప్పుడు ఆ ఫుడ్ దాంట్లో స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ నంబర్ 2 మనం చేసే తప్పు నంబర్ 2 ఏంది? ఏ ప్లాస్టిక్ డబ్బానైనా మైక్రోవేవ్‌లో పెట్టేయడం. ప్రతి ప్లాస్టిక్ కంటైనర్ మైక్రోవేవ్ కోసం కాదు అని గుర్తుపెట్టుకోండి. అందుకనే మైక్రోవేవ్ సేఫ్ అని ఉందో లేదో ముందుగా చూసి మైక్రోవేవ్ సేఫ్ అని ఉంటే అప్పుడు మైక్రోవేవ్‌లో పెట్టొచ్చు. నెక్స్ట్ తప్పు నంబర్ 3 పగిలిపోయిన, గీతలు పడిన, రంగు మారిపోయిన ప్లాస్టిక్‌ని గూడా ఏళ్ల తరబడి యూజ్ చేయడం చాలా పెద్ద తప్పు. వెంటనే మార్చేసేయండి. తప్పు నంబర్ 4 ఒకే నీళ్ళ బాటిల్‌ను ఏళ్ల తరబడి, నెలలు, ఏళ్ల తరబడి వాడుతుంటారు. అది మంచిది కాదు. సో, అది రోగాలకు దారితీస్తది. సో, అది వెంటనే మార్చేసేయండి. తప్పు నంబర్ 5 వేడి నూనె లేకపోతే చాలా వేడిగా ఉన్న కర్రీస్ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో పోసేస్తాం. అది గూడా రాంగ్. కంటైనర్ దానికి అనుకూలమైందో కాదో ఫస్ట్ తెలుసుకోండి. తప్పు నంబర్ 6 ప్లాస్టిక్‌లో వాసనొచ్చిందంటే దాన్ని అలాగే వాడుతూనే ఉంటాం. ఎంత శుభ్రం చేసినా వాసన పోకపోతే కొత్తది కంటైనర్ కొనడం మంచిది. తప్పు నంబర్ 7 లంచ్ బాక్స్‌ను రోజు వాడినా సరిగ్గా ఆరబెట్టకపోవడం చాలా పెద్ద మిస్టేక్. సో, మనం కడిగాక దాన్ని డ్రై చేయాలి. లేకపోతే మాయిశ్చర్ ఫార్మ్ అయితది. దాని నుంచి స్మెల్ వస్తది. అది డేంజర్ వాడడం. తప్పు నంబర్ 8 ప్లాస్టిక్ డబ్బా చాలా చీప్‌గా దొరికిందని దేనికి పడితే దానికి యూజ్ చేయడం కూడా తప్పు. అది దేనికి యూజ్ అయితదో చూసి వాడుకోండి. నెక్స్ట్ తప్పు నంబర్ 9 ఫ్రీజర్‌లో పెట్టచ్చా? లేదా? మైక్రోవేవ్‌లో పెట్టచ్చా? అనే విషయాన్ని చూడకుండా వాడేయడం చాలా పెద్ద తప్పు. లేబుల్ చూసి వాడండి. తప్పు నంబర్ 10 మా ఇంట్లో 20 ఏళ్లుగా ఇలానే చేస్తున్నాం. మాకేమి కాలేదని చాలామంది చెప్తారు. సో, భద్రత అంటే భయం గాదు. తెలుసుకొని సరైన విధంగా వాడండి. అదే తెలివైన నిర్ణయం. ఇప్పటి వరకు మనం ప్లాస్టిక్ అంటే ఏందో జూసినాం. అది ఎందుకు వేరు వేరు రకాలుగా ఉంటదో మనం చేసే సాధారణ తప్పులేందో జూసినాం. సో, అసలు ప్రశ్న ఏందంటే, వేడి ఆహారం ప్లాస్టిక్‌లో పెడితే నిజంగా అసలు ఏమైతది? మొత్తం ఆ సైంటిఫిక్ రీసెర్చ్‌తో మనం ప్రూఫ్‌తో సహా చూద్దాం. సో, మైక్రోవేవ్‌లో ప్లాస్టిక్ పెట్టడం ఎంతవరకు సేఫ్? గ్లాస్ మంచిదా? స్టీల్ మంచిదా? లేకపోతే ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ సరిపోతదా? ఈ క్వెషన్స్ అన్నిటికి సైంటిఫిక్‌గా మీకు తెలుగులోనే ప్రాపర్‌గా ఆన్సర్స్ ఇస్తూ
నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. సో, మీకు ఇలాంటి ఉపయోగకరమైన విషయాలు నచ్చితే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు బెల్ ఐకాన్‌ని కూడా నొక్కండి. మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు మరికొన్ని ఇట్లాంటి క్వాలిటీ వీడియోలు తీయడానికి చాలా మోటివేషన్ లాగా ఉంటుంది.